నష్టపరిహారాన్ని వెంటనే ప్రతి తాడి చెట్టుకు 25,000 రూపాయల నష్టపరిహారాన్ని వెంటనే గీత కార్మిక సంఘానికి 10 ఎకరాల భూమిని గీత కార్మిక సంఘానికి 10 ఎకరాల భూమిని గీత కార్మిక సంఘానికి 10 ఎకరాల భూమిని ప్రతి గీత కార్మిక కుటుంబానికి సంక్షేమ పథకాలను ప్రతి గీత కార్మిక కుటుంబానికి సంక్షేమ పథకాలను అమలు చేయాలి. జై గౌడ గౌడ కులాల ఐక్యత గౌడ కులాల ఐక్యత హక్కులను మేమే సాధిస్తాం, మా హక్కులను మేమే సాధిస్తాం. ఖబర్దార్ అగ్రకుల ప్రభుత్వానికి. నేను చిన్నప్పటి నుంచి మా తాత మా తండ్రి అందరూ కూడా ఆ తాళ్ళెక్కి దాని మీద వచ్చిన సంపాదనతోనే మేమింత ఎదిగాము. ఇప్పుడు ఇలా మాట్లాడగలిగేంత తెలివితేటలు గాని ఇది గాని మన జీవనాధారం అదే. సో అలాంటి చెట్లే పోతే అసలు మన వాళ్ళు ఎలా బతుకుతారు అనేది చాలా బాధేసింది. ఇదే కాకుండా మన వృత్తి ఎంత ప్రమాదకరమైన వృత్తి అనేది అందరికీ తెలిసిందే. గాల్లో ప్రాణాలు, ఇంటి నుంచి బయటికి పోయిన మనిషి మళ్ళీ ఇంటికి వచ్చేదాకా మన ప్రాణాలన్నీ అరిచేతుల్లో ఉంటాయి. ఎందుకంటే నా తండ్రి నేను 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తాడి చెట్టు మీదకి వెళ్లి పడిపోయాడు. చిన్న పిల్లలం, 3 అక్క చెల్లెలం, ఒక తమ్ముడు. బిక్కు బిక్కు అనుకుంటూ మా అమ్మమ్మ ముగ్గురిని పెట్టుకొని చాలా కష్టపడింది. నాకు అందుకే అన్ని ఈ కులంలో ఉన్న కష్ట సుఖాలు అన్ని తెలుసు. ప్రతిరోజు వాట్సాప్ లో చూస్తూ ఉంటాను. ఎవరో ఒకడు తాడి చెట్టు మీదకి వెళ్ళి పడతారు. నిన్న కూడా చూసాను, సైదాపూర్ లో ఒక అన్న తాడి చెట్టు మీదకి వెళ్ళి పడి చనిపోయాడు. ఆ పాప తండ్రి ఇట్లా పట్టుకుంది. ఫోటోలో, పేపర్ లో వచ్చిన ఆ ఫోటోలో ఆ పాప పట్టుకుంటే దాంట్లో నేనే కనిపించాను. చాలా బాధేసింది. ఇంతటి ప్రమాదకరమైన వృత్తి అసలు ఎవరికీ లేదు. ఎవరి వృత్తి చూసినా చాలా సుఖంగా, వాళ్ళ కష్టం ఎంత పడ్డా వాళ్ళకి మంచిగానే ఉంది. కేవలం మన వృత్తే అంత అన్ని గజాల్లో ఉన్న తాడి చెట్టు ఎక్కి మళ్ళీ కిందికి దిగి ఇంటికి వచ్చేదాకా మనిషికి మనకి ఎలాంటి నమ్మకం ఉండదు. ప్రతిరోజు ఎక్కడో చోట పడుతూనే ఉంటారు, ఇదే అవుతూనే ఉంటుంది. అయినా అదే మన వృత్తి, అదే మన అన్నం, అదే మన దైవం. మనం అంత భావిస్తూ మనం ఇదిగా భావిస్తున్న చెట్టుని ఈ రోజు తీసేస్తే అసలు మనకు అన్నం ఎలా దొరకాలి ఏంటి అనేది నాకు చాలా బాధేసింది. అన్నగారికి వెంటనే కాల్ చేశాను. నేను 2 డేస్ నుంచి రావడానికి చాలా ట్రై చేస్తున్నాను, బట్ టైం కుదరలేదు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా రావాలి, నా వాళ్ళందరిలో నేను కూర్చోవాలి అని నిర్ణయించుకుని ఖచ్చితంగా వచ్చాను. మీరు ఇంతమంది ఇక్కడ చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళని పోకుండా అందరం ఒక యూనిటీగా కనిపించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి ఈ తాడి చెట్లు పోయే రోజు, ఈ రిజర్వాయర్ వచ్చే రోజు మంత్రి గారు అందరూ కూడా నాయకులందరూ వచ్చి మాట ఇచ్చారు. 25,000 ఒక చెట్టుకి ఇస్తాము, 10 ఎకరాల భూమి ఇస్తాము అని చెప్పడం జరిగిందన్నారు. మరి ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అనేది అర్థం కావట్లేదు. మనకి మన అన్నగారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఉన్నారు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా ఎలాంటి కష్టం రాకుండా ఆయన చూసుకుంటారన్న నమ్మకం కూడా ఉంది. అన్న మీరు ఇక్కడ మన వాళ్ళందరూ ఉన్నారు, ఇబ్బందులు పడుతున్నారు. అసలు మన కళ్ళు గీచుకొని ఆ కళ్ళు అమ్ముకుంటే వచ్చే డబ్బులతోనే బతుకుతాము. ఇప్పుడు ఆ తాడి చెట్లనే తీసేశారు. ఎలా బతుకుతారో ఒక్కసారి మీరు కూడా కొంచెం చొరవ తీసుకొని కొంచెం తొందరగా మా అందరికీ కూడా ప్రతి చెట్టుకి 25,000 వచ్చేలాగా 10 ఎకరాల భూమి వచ్చి చెట్లు మొక్కలు నాటే విధంగా, మన తాడి చెట్లను నాటే విధంగా మీరు చొరవ తీసుకున్నారు. మా మణికొండ కూడా వచ్చి, అక్కడ నేను మణికొండలో ఉంటాను, అక్కడ కూడా చాలా తాటి విత్తనాలను నాటి మంత్రి గారు మంచి ప్రోగ్రాం చేశారు. చాలా సంతోషంగా అనిపించింది. ఆయన మన వాళ్ళందరి కోసం బాగా ఆలోచిస్తున్నారు. ఒక మంత్రి అయిన తర్వాత చాలా ఆయనకున్న శాఖలలో చాలా శాఖలు ఉన్నాయి, అయినా మన వాళ్ళ కోసం చాలా చొరవ తీసుకొని చేస్తున్నారు. ఇది కూడా మీరు కొంచెం పర్సనల్ గా తీసుకొని తొందరగా మన వాళ్ళందరి కోసం ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేస్తారని నేను మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మనకి ఇంకొక విషయం ఏంటంటే, ఏ చెట్టైనా విత్తనం నాటి ఒక చెట్టు అంత పెద్దగా ఎదిగి మనకు కళ్ళు ఇవ్వాలంటే ఆల్మోస్ట్ 20 years పడుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏంటంటే గిరక తాళ్ళు అలాంటి తాళ్ళు కూడా వస్తున్నాయి. కనీసం అవి రావాలన్నా 5 సంవత్సరాలైనా పడుతుంది. 5 సంవత్సరాలు అంటున్నారు కానీ కనీసం 7 years అన్నా పడుతుంది. ఈ 7 years మరి ఏం చేసి బతుకుతారు? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ జీవనాధారం ఏంటి? నాకైతే అదే అర్థం కాలేదు. అసలు మరి ఏం పని చేసుకుంటారు అంటే, మళ్ళీ ఇదివరకు ఎలాంటి ఆధారం లేనప్పుడు కూలీ పనులకు లేదంటే వలస వెళ్లడం,
మన మన వృత్తి కాని వృత్తిని చేసుకొని ఎవరి కిందనో బతకడం ఇవన్నీ చేయాల్సి వస్తది. సో ఇంకా తప్పదు, ఎందుకంటే రిజర్వాయర్ అన్నప్పుడు మన వాళ్ళందరూ కూడా మేము ఇవ్వము అనకుండా అరే ఇది 10 మందికి ఉపయోగపడే పని కదా అని చెప్పేసి మన వాళ్ళందరూ కూడా ఒప్పుకొని పర్మిషన్ ఇచ్చేసి ఒప్పుకొని ఓకే కానివ్వండి మనకు కూడా ఏదో ఒక ఆధారం చూపిస్తా అన్నారు కదా అనుకోని ఒప్పుకున్నారు. మరి దానికి మీరు ఇచ్చిన మాటని కొంచెం తొందరగా నెరవేరిస్తే మాకందరికీ కూడా చాలా సంతోషంగా ఉంటుంది. దయచేసి ఒక గౌడ ఆడబిడ్డగా మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటాను, నాయకుడిని విన్నవించుకుంటున్నాను, దయచేసి కొంచెం తొందరగా మన వాళ్ళందరికీ కూడా ఇవ్వాల్సిన ఆ చెట్టుకి 25,000 రూపాయల ఇవ్వండి నష్టపరిహారము. మీ అందరికి కూడా అన్న ఒక మాట మాట్లాడింది. ఈ ప్రాజెక్టు నడుస్తుంటే ఈ గ్రామంలో పుట్టిన ముద్దు బిడ్డ, లడ్డుగా ఉన్న బిడ్డ రమేష్ అన్న, ఇక ఇక్కడ ఎమ్మెల్యే రాజన్న పొద్దున్న లేస్తే 4-5 పొట్టలు పోస్తాయని, అంతే కదా. నార్మల్ డెలివరీ అయినా పెద్ద ఆపరేషన్ చేసి పైసలు సంపాదించాలి. ఇక మంత్రి పాపం ఆయనను కేసీఆర్ దయ వల్ల శాత కాకుండా మంచాన పడేసిండు. కేసీఆర్ దయ వల్ల ఎవరు మంత్రి చంద్రులాల్, ఆయన పుణ్యమే ఇవాళ ఆయన మంచాన పడ్డాడంటే. ఇక ఎందరెందరూ వచ్చిండ్రు రథసారథులు నాకైతే తెలియదు. నేను కూడా అప్పుడు ఎమ్మెల్యేనాక, నా పేరు బొడిగే శోభక్క, ఇగో మా సార్ మా భర్త. ఇక్కడ ప్రభుత్వాన్ని మీరు అడ్డుకోలే, అడిగిండ్రు, బతుకు తెరువు గురించి అడిగిండ్రు, అడ్డుకున్నారని వాళ్ళు అనుకున్నారు. నేనేమంటాను తెలుసా, గౌడ కులం, నాతోనే ఒక గౌడ నాయకుడు కూడా వచ్చిండు, వెంకన్న గౌడు కొడిమేళ. పోదాం పోదాం అని రాత్రి నిబ్బడబడతాను, కులపలు కొట్టుకుంటారు అంటారు కదా. గౌడ కులానికి తాడి చెట్టు అనేది ఒక కుటుంబానికి ఆధారం. ఒక కుటుంబంలో ఒక ఉద్యోగస్తుడు అనుకోవాలి, ఒక కుటుంబంలో ఉద్యోగస్తుడు, ఊరికి ఆదరణ కూడా, ఊరికి ఆదరణ కూడా. అంతేకాదు కుటుంబంలో చుట్టాలు వస్తే ఆపదలో ఆదుకునేటోళ్ళు కూడా గౌళ్ళు. ఎందుకంటే పేదల ఇంటికి చుట్టపొళ్ళు వస్తే వైన్ షాప్ కురుకోరు, ఎక్కడికి పోతారు, మా యాదన్నింటికి పోతే ఉద్యోగ కళ్ళు పోతాడు, ఇచ్చినప్పుడు తీసుకుంటారు అని యాదన్నింటికి వస్తారు. అక్కేం చేస్తుంది, ఈ నటుకులో బజ్జీలో పోపు ఇస్తుందని అక్కలు తెలియకుండా, అన్నలు తెలియకుండా, బావని తెలియకుండా అక్కను చుట్టం చేసుకుంటారు, అక్కలు తెలియకుండా బావ దగ్గర ఉద్దర తీసుకుంటారు. అంటే ఊరుకు ఆధారం, చుట్టాలకు మెప్పు పొందించే కులం గౌడ సంఘం. మీరు చిన్నగా అంచనా వేసుకోకండి. ఇవాళ రాళ్ళు వస్తే ఫుల్ బాటిల్ తాగమంటలేరు డాక్టర్లు. మందుల పేర్లు అది మా సార్ మందు తాగాడు, సీరియల్ తాగాడు, మందు తాగాడు. అంటే ఆ మందుల పేర్లు చెప్తే చెప్పు కానీ నాకే మా సారే తాగాడు మా ఇంట్లో. ఇలా ఫుల్ బాటిల్ తాగమంటలేరు డాక్టర్లు. రాళ్ళతే మా గోళీలు కూడా పనిచేస్తలేవాయా, మంచి ఒక షెట్టు కలు తాగిపోండి ఊర్లే అని అంటారు. డాక్టర్లు కూడా వైద్యం చేయలేని వైద్యము ఇలా మా గౌడ సంఘం అన్నలు చేస్తాను. మీరు గొప్ప డాక్టర్లు. మీరు యూరిన్ సాఫ్ లేదు, యూరిన్ లో ఇన్ఫెక్షన్ వస్తే కూడా డాక్టర్లు ఏం చెప్తాను, పొద్దున్న లేచి కళ్ళు తాగితే నీకు అంతా సాఫ్ అవుతుంది అంటారు. అది గౌన్లలో ఉన్న వృత్తి ధర్మం. అది మోషన్ ఫ్రీ లేకుంటే కూడా ఏమంటారు, ఏం కళ్ళు తాగమంటారు, పొద్దున కూడా తాగాలి, కొత్త కళ్ళు తాగితే కడుపు అంతా కడిగెత్తదురా నాయన అంటారు. పరుగుదాడేనా, పరుగుదాడు కళ్ళు తాగితే కడుపు అంతా కడిగేస్తుంది. ఇన్ని రకాల రోగాలకు పనిచేసే కుల బిడ్డలు మీరంతా కూడా.
మర్చిపోయినరు మిమ్మల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం. నేను పాత్రికేయుల ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా. చింతమడక గ్రామం ఎవరి ఊరు మీకు తెలుసా? చింతమడక ఊరు గ్రామము బ్రహ్మాండంగా బతుకుతాండ్రు వాళ్ళు. కానీ చింతమడక ఊరికి పోయి బలుపు అంటారు గదే. చింతమడక ఊరుకు కేసీఆర్ హరీష్ రావు పోయి వాళ్ళు అడగక ముందే వాళ్ళు కడుపు నిండా తింటారు, కళ్ళ నిండా నిద్రపోతారు. ఏ ప్రాజెక్ట్ లో చింతమడక ఊరు మునిగిపోలే, వాళ్ళకు బాధలు లేవు అసలు. మనలాంటి పోతున్న బుక్కడ పోయడానికి సిద్ధంగా ఉన్న చింతమడక ఊరుకు పోయి కుటుంబానికి 10 లక్షలు ఇచ్చిండు కేసీఆర్. ఓ ట్రాక్టర్ ఇచ్చిండు, హార్వెస్టర్ ఇచ్చిండు, కార్లు నడుపుకునేటోళ్లకు కార్లు ఇచ్చిండు. వాళ్ళు అడిగిండ్రా? వాళ్ళ భూములు పోయినాయా? ఏ మిస్టర్ కేసీఆర్, ఈ నియోజకవర్గంలో, ఈ మండలంలో, ఈ గ్రామంలో, ఉప్పుగల్ గ్రామంలో గౌరస్తులు భూములు ఇచ్చిన ప్రాజెక్టు నీకు సహకరించిండ్రు. కానీ ఉపాధి కోల్పోతాండ్రు. మేమెట్లా బతకాలి? తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండు? గౌడ్స్ కి ఈతవనం, తాటివనం నాటిచ్చే బాధ్యత మాదే అన్నాడు కదా. మర్చిపోయినా గవర్నమెంట్ భూములు ఎక్కడున్నా గానీ తాటివనం, ఈతవనం నాటుతానో కదా. ఉన్న వనాన్ని గుంజుకొని ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నావు, ఉపాధి లేకుండా చేస్తున్నావు. మిస్టర్ కేసీఆర్, నువ్వు వెంటనే నీ ప్రభుత్వం, నీ మంత్రులు దిగొచ్చి ఈ ఉప్పుగల్ గ్రామానికి ఒక చెట్టుకు 25,000 చొప్పున ఇస్తానన్నావు, ఇచ్చి తీరాలి. చింతమడకకు 10 లక్షలు ఇచ్చినావు. నేనైతే వాస్తవానికి ఈ గ్రామంలో ఎన్ని చెట్లు పోతున్నాయంటే 300 కుటుంబాలు 1200 పైచిలకు చెట్లు పోతున్నాయి. 300 కుటుంబాలకి 10 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చి తప్పకుండా గవర్నమెంట్ భూమి లేదా నువ్వు ప్రైవేట్ లో కొంటావా, కొని 10 ఎకరాలలో తాటివనం, ఈతవనం నాటించి తీరాలని నేను ఈ సభాముఖంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే నీ ఊర్లో చింతమడక ప్రజలకు నువ్వు కుటుంబాన్ని ఆదుకున్నావు, కానీ చింతమడక కుటుంబంతో ఓట్లేస్తే నువ్వు ముఖ్యమంత్రి కాలే. ఇక్కడ రాజయ్యను ఈ ఉప్పుగల్ గ్రామ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తేనే, రాజయ్య ఓటేస్తేనే నువ్వు ముఖ్యమంత్రి అయినా. మిస్టర్ కేసీఆర్, ప్రాజెక్ట్ లో భూములు కోల్పోయిండ్రు, అన్నమో రామచంద్రాన్ని బాధపడుతుండ్రు. లాస్ట్ కు కుల వృత్తికి మేము ఎక్కడ పోవాలి, ఎట్లా బతకాలని ఈ చెరువులో, అదే విధంగా ఈ ప్రాజెక్ట్ లో కూర్చొని దీక్షలు చేస్తారు మా అక్కలు, మా అమ్మలు, మా అన్నలంతా కలిసి. సోయలేని తాగుబోతు మంత్రులకి, దొంగలకి లంగలకి కనబడతలేదు. ఎక్కడ పోయిన వీళ్ళంతా ఓట్లప్పుడు వస్తారు. మనం జాగ్రత్తగా బుద్ధి చెప్పాలి. ఈ దీక్ష సందర్భంగా నేను మీ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. నేను జడ్పీటీసీ ఉన్నప్పుడు కూడా మా అత్త మాకు 15 ఎకరాల భూమి సంపాదించి ఇచ్చింది. మాది కూడా కెనాల్ పోయింది. 15 ఎకరాలకెళ్ళి మధ్యలోకెళ్ళి పిల్ల కెనాల్ పోతే అటింత భూమి అయింది. నేను అప్పుడు జడ్పీటీసీని. ఇటువంటి బండ్లన్నీ వస్తే బండ్లు ఆపిచ్చిన. నేను ఒకటే మాటనా, అరే బోషుడికే 7 కేళ్ళు వచ్చినావు, మా భూములు పోతున్నాయి, మాకు నష్టపరిహారం ఇచ్చిన అక్కడ పన్నాడు వద్దు, చలపో ఎవని ఎప్పుడో చెప్పుకోపో బొడిగా శోభకగా చెప్తానా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అప్పుడు, నేను 2001 జడ్పీటీసీని. ఊర్లన్నీ ఏకం చేసిన. శుభక్క వచ్చింది అనగానే ఊర్లన్నీ అందరు వచ్చి ఆ భూములు పోతున్న రైతులందరూ వచ్చి, చాలు మా శుభక్క మాట్లాడితే కరెక్ట్, పనులు నడవద్దని. అప్పుడే ఎకరానికి 8 లక్షల రూపాయల చొప్పున తీసుకున్నాం. ఆ భూములలో మళ్ళా మా వాళ్ళు పత్తేసుకుంటారు, నాటేసుకుంటారు, అది చేస్తారు. కాలువ అనే పోయింది, నీళ్ళు అటే పోయినాయి, విడిచిపెట్టలే. మీ అందరికి కూడా రేపు రాజయ్య దిగి రావాలన్నా, ఇక ముద్దు బిడ్డ ఎవరు రమేష్ అన్నకి ఎదుగుతుంది, తీరుతుంది పాపం. రమేష్ రావాలన్నా, రాజయ్య రావాలన్నా, ఎర్రవెల్లి దయాకర్ రావాలన్నా, మీరందరూ కలిసి ఈ పన్నెండు చూసావా, ఆ బండ్లను మీరు గదలనీయద్దు.
సమ్మక్క సారక్క వారసత్వాన్ని పుచ్చుకున్న భూతల్లికున్నంత ఓపికున్నది మనకు. రేపనుడి పని నడతా అంటే ఇంట్లోకెళ్ళి ఒక్కొక్కరు కారం పొడి కిలకిల పట్టుకొని రండి. పిల్లలు జల్లలు అందరు కలిసి బండ్లకి ఎదురు కూర్చోండి. ఆడు ప్రాజెక్ట్ నడిపే మొగోడెవడో అప్పుడు పోయి కేసీఆర్ కు పిటిషన్ ఇస్తాడు. ఎందుకంటే ఇక్కడ పని వస్తేనే మనకి బిల్ వస్తుంది కదా. ఇక్కడ పని ఆఫ్ చేసినప్పుడు బిల్ వస్తుందా వానికి? అతగానే కారం పొడి పట్టుకొని కూర్చొని పని నడవద్దు. మాకు తాటి వనం ఈత వనం నాటించాలి. మాకు చెట్టుకు 25,000 రూపాయల చొప్పున ఇవ్వాలి. మా కుటుంబంలో చదువుకున్న బిడ్డలకి ఇంటికి ఒక నౌకరు ఇవ్వాలి. 300 కుటుంబాలకి కూర్చోండి. అరే ఇదే అండుకున్నాడు తినుడు ఆ బండ్ల కూడా ముంగట పెట్టి తినాలి. ఎందుకు ఇచ్చి పెడతారక్క? ఏమైనా అయ్య జాగిరి? కేసీఆర్ బిడ్డను నిజామాబాద్ లో ఓడియాగానే 2 రోజులకే బిడ్డకు నౌకరించుకున్నాడు. ఏం నౌకరి? ఎమ్మెల్సీ నౌకరు అక్క. కేసీఆర్ కవితమ్మను ఓడిస్తే, నిజామాబాద్ ప్రజలు ఓడిస్తే 2 రోజులకే ఎమ్మెల్సీ నౌకరు ఇచ్చుకున్నావు. అంటే వడ్డించే కాడ నువ్వు ఉన్నావు కాబట్టి నీ బిడ్డకు జల్లి నౌకరు ఇచ్చుకున్నావు. మరి తాటి వనం ఈత వనం పోతాంది, ఉపాధి పోతుంది. మరి వీళ్ళ కడుపుని చూడాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వే చూడాలి కదా. నీ బిడ్డ ఒక్కటి ఓటెత్తా నువ్వు ముఖ్యమంత్రి అయినవా? ఈ ఉప్పుగల్ గ్రామ ప్రజలు ఓట్లు వేయలేదా? భూమ తింటలేదా? ఏం తింటాడు మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? రాజయ్య, రమేష్ బాబు, ఎర్రలేసిన ఎర్రవెల్లి దయాకర్ రావు సోయలేదు. తాగుబోతలకి సోయలేదా వీళ్ళకు? మీ బతుకులు బాగుపడాలంటే, పరిష్కారం కావాలంటే చింత మడకకి ఇచ్చినట్టు ఇవ్వమని డిమాండ్ చేయండి. ఎవరి సోమే 100 రోజుల పనికి పై తెచ్చిస్తాడా కేసీఆర్? అంగన్వాడి తెచ్చిస్తాడా కేసీఆర్? కేటీఆర్ ఏమన్నా సఫాయి పని చేసి తెచ్చిస్తాడా కేటీఆర్? వాళ్ళ కుటుంబ సభ్యులంతా జబ్బలను అలిసిపోక పని చేస్తాడ్రా, తాళ్ళు ఎక్కుతాడ్రా. అలా కష్టపడ్డా తెలుసా? ఎందుకు ఇవ్వకూడదు? ప్రజల సొమ్మే. చింతపడకలు ఇచ్చినట్టుగా 10 లక్షలు మనకి ఇవ్వాలా? డిమాండ్ చేయండి. రేపో మా పత్తరు తోడు దొంగలు, అవునా కాదా? ఈ దొంగలు భర్తం పట్టాలి. మహిళలు తలుసుకుంటే సాధించందేం లేదు. మీతోనే సాధ్యమైతది. వాళ్ళు మళ్ళా తాళ్ళు ఎక్కాలన్నా, మీ బిడ్డలకు ఓ ఉద్యోగ అవకాశం రావాలన్నా, 10 ఎకరాలలో తాటివనం నాటించాలన్నా మా అక్కలతోనే సాధ్యమైతది. మిమ్మల్ని చూసే వాళ్ళకి ధైర్యం ఉంటుంది, అవునా కాదానే? అట్లంటే వాళ్ళు ఏమైనా బాధపడతారు అనుకుంటారా? మీకు ధైర్యంగా ఉంటారు. నీ భర్త ఇంటికాంచి యూనిఫామ్ మీద వస్తా అంటే నేను మంచిగా అంటాను యూనిఫామ్ అని. ఇంటికాంచి వస్తా అంటే మళ్ళీ నీ కళ్ళ ముందు కనబడదాకా నీకు భయం ఉంటది. ఉంటదా? ఆకాశం ఎత్తే పోతుందని ఒక ఫీలింగ్ ఉంటది. ఆయనకు మిషన్ ఆయన కరెంటా? రక్తంతో ఉన్న మనిషే చెట్టెక్కగలుగుతాడు. నేను ఒక విషయం చెప్తా. నేను కన్నార చూసి నేను చాలా ఏడ్చిన. నేను మల్యాల మండలం ముత్యంపేట గ్రామం ఉంటది. మనలు గౌడ్స్ బాగుంటారు అక్కడ, కొండగట్ట దగ్గర ముత్యంపేట విలేజ్. ఆ బాపు పొద్దునే తాలెక్క వెళ్ళు 40 సంవత్సరాలు ఉంటాయి కావచ్చు. చెట్టు జారింది, కింద పడ్డాడు. ఈమె ఆడ కొండగట్టు కాడ ఇంటి గాజులు పేలాలు అవోటి ఇవోటి అమ్ముతా ఉంటది. 1 గంట అవుతుంది, 2 అవుతుంది. ఆమె ఏమనుకుంటుంది అంటే ఇలా గిరాకు ఉండొచ్చు, అల్లానో ఇన్నో అమ్ముతాను కావచ్చు అని ఏమున్నది. 5 అయింది, 4 మోగుతుంది, మనిషి కనబడతలేదు. ఆ పక్క పంట ఉన్నారే మీదికి ఎక్కి చూసేసరికి జిప్పున ఈగలు ఎత్తానయట. ఏంద్రా ఈగలు ఎత్తానయని ఆయన ధనాదాన్ని దిగి చూసేసరికి అంత గండు చీమలు ఉంటాయి కదా అక్క, అంతేనానే? చీమలే ఉంటాయా? ఆ గండు చీమలంతా ఆయన పట్టేసినాయి. ఏడి కాడ రక్తం అంతా బాడీ మీద ఉన్నది. ఇక మెల్లగా ఆడ ప్రెసిడెంట్ మల్లేష్ అన్న ఉంటాడు. మల్లేష్ అన్నకు ఫోన్ చేయగానే మల్లేష్ అన్న నాకు ఫోన్ చేసిండు. వెంటనే నేను ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి, ఎస్ఐ గారికి ఫోన్ చేసి, ఎందుకంటే అక్కడ ఏమైనా చిన్న గొడవలు అవి అయితే ఇబ్బంది అవుతుందని మెల్లగా చెప్పి ఆ అవ్వకు చెప్పి ఆ అవ్వ దగ్గర నేను కూర్చొని కొద్దిసేపు కూర్చుని నేను అడిగిపోయి చూస్తే అసలు మనిషి అవతారమే మారిపోయింది. ఆమె ఏమనుకున్నది, నా భర్త 4 రూపాయలు సంపాదించుకొస్తాడు ఇలా కళ్ళమ్మి అనుకున్నది. కానీ కంటికి కనపడని లోకానికి పోయింది ఆ పెద్ద మనిషి. మన బతుకులు గట్లుంటాయి. తోడ సంఘం బతుకులు. కేటీఆర్ ఎక్కువ మనిషి ఎట్టు
రాజయ్యని ఎక్కువను, రమేష్ బాబుని ఎక్కువను, ఎర్రవేల్ దయాకర్ రావుని ఎక్కువను షర్టు ఎక్కుతారా? గంత దమ్మున వాళ్ళకు గంత ధైర్యం ఉందా? అవునా కాదా? అది గౌడ సంఘ నాయకులకే అన్నలకే ఉన్నది అంత ధైర్యం. అంటే నేను మీ అందరికి కూడా మా బీజేపీ పార్టీ పక్షాన నా వ్యక్తిగతంగా నేను జడ్పీటీసీగా ఎమ్మెల్యేగా చేసిన బిడ్డను కాబట్టి పోరాడితేనే తప్ప సాధించము. ఒక బిడ్డ పుట్టింది జన్మనిచ్చినాం మనం. ఆ మేడమకుంటే నువ్వు పాలిస్తావా? ఏడతలేదు కాబట్టి నేను తీసేయాల పాలంటావు, అవునా కదా? కానీ పుట్టుడుతోనే బిడ్డ ఏడిస్తే మనం ఎంత ఆరాటపడతాం, మన గుండె కదిలిపోతాం, వెంటనే నోట్లో పెడతాం, రొమ్ము నోట్లో పెడతాం, పాలిస్తాం. పుట్టిన బిడ్డనే క్షణం కూడా దాటదు. పుట్టిన బిడ్డ పాలు ఏసి సాధించి పాలు తాగి నెమ్మదిగా నిద్రపోతుంది, అవునా కాదా? అంటే ఒక కన్న బిడ్డను కళ్ళ నిండా నిద్రపుచ్చే అంత శక్తి మనలో ఉంది, అవునా కదా? ఏడ్చి పాలు సాధించుకున్న బిడ్డ కంటే మనమేమన్నా తక్కువనా? సమాజాన్ని చూడలే ఇంకప్పటికా బిడ్డ. మీరు కారం పొడి పట్టుకొని కూర్చుంటే కాదనుకుంటారా? అయితే రేపొంచం మొదలు పెట్టండి, 4-5 రోజులతో ఎన్నికలు ఉన్నాయి. ఏమో పిల్లాడతలో తెలుస్తుంది. ఇక్కడ వాళ్ళు మాట్లాడద్దు, ఇక వాళ్ళంతా మీకు సపోర్ట్ ఉంటారు. మీరే నాయకత్వం వహించండి. ఒక్క బండి కదలద్దు, ఎవరో ఆ కాంట్రాక్టర్ సుమన్ తోకలు ఇవన్నీ తోక చుట్టాలు. వీళ్ళంతా ఉద్యమ కాలంలో ఈ దొంగల లంగలు ఎక్కడ ఉన్నారో తెలుసు. సుమన్ రావు మా దగ్గర కూడా పనిచేస్తాడు. వీళ్ళంతా దొరలు తెలంగాణ అంతా దోసుకొని దాచుకొని మనందరూ ఇలా పీడిస్తాడు. మీరు రేపు వీళ్ళు దిగాలే. సుమన్ రావుది ఒక సుక్క పెట్రోల్ కూడా ఓడవద్దు ఇక్కడ. వాళ్ళ బండ్లను డ్యామేజ్ చేయద్దు, మనం వాళ్ళ లేబర్ను మనం ఏమనద్దు. మొత్తం వెహికల్ కట్టంగా నేను కూర్చున్నట్టుగా చెయ్యండి. చాకలి ఐలమ్మ ఎట్లా పోరాటం చేసింది అనుకుంటాను? చాకలి ఐలమ్మ చరిత్ర తెలుసు కదా, తెలుసానే? తుపాకీ బట్టలే. ఊరు పెద్దలంతా ఆమెను బలవంతంగా అత్యాచారం చేసినా భయపడలే. మొగోళ్ళ కంటే ఎక్కువ కష్టపడ్డది, ఎట్టి చేసింది. లాస్ట్ కు రోగలు బండ కారం పొడి పట్టుకొని యుద్ధం చేసి సాధించుకునేది చాకలైన. ఇవాళ ఈ ప్రాజెక్టు పని నడిచి మీ కుటుంబాలు బాగుపడాలంటే, 300 కుటుంబాలు గౌడ సంఘం కుటుంబాలు బాగుపడాలంటే తప్పకుండా సాధ్యమైతుంది. దిగస్తారు. కేసీఆర్ ను పుట్టించిన జయజమ్మ దిగస్తారు, మంత్రులు దిగొస్తారు, అందరు దిగ. ఏం లేదు, చింతపడక చేసిన పుణ్యం ఏంటి? మా ఉప్పుగల గ్రామం చేసిన పాపం ఏందయ్యా? ప్రాజెక్టు భూమి ఇయ్యడమే మా పాపమా? భూతల్ని నమ్ముకొని బతికేటోళ్ళం కదా. కేసీఆర్ కేటీఆర్ ఏమో మనలాంటి వాళ్ళని దోసుకొని దాచుకుంటారు. మనం ఎవరు దోసుకోలేం కదా, భూతల్ని నమ్ముకుంటాం కదా. ఆ చింతపడక చేసిన పుణ్యం ఏంది, నేను చేసిన పాపం ఏంది? అంటే ప్రాజెక్టులకు భూములు ఇవ్వడమే నేరమా? అవునా కదా? భూములు ఇచ్చినాం, భూములు కోల్పోయినాం. ఈ ఉన్న ఉపాధి కూడా తాటివనం ఈతవనానికి మీరిచ్చిన మాటే కదా. చెట్టుకి 25,000 చొప్పులు ఇస్తున్నాను. కాబట్టి ఆ మాట నిలబెట్టుకోండి. పార్టీలకు అతీతంగా నిజంగా ఈ దీక్ష కాడికి రావాలి, మీకు సపోర్ట్ ఉండాలి. మీరందరికి కావాల్సిన వాళ్ళు, ఇప్పుడు ఎలక్షన్లు లేవు, మీరు బాగుండాలి, మీరు చల్లగుండాలి. ఉండాలంటే వాళ్ళందరూ దిగి రావాలి. నేనైతే మీ అందరికి మీ డిమాండ్లకు నేను సపోర్ట్ చేస్తూ చింతపడకకి ఇచ్చినట్టుగా మాత్రం 10 లక్షలు ఇవ్వాలి, కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని కూడా నేను అదనంగా డిమాండ్ చేస్తాను. ఎందుకు ఉద్యోగం ఇవ్వాలి, 10 లక్షలు ఇవ్వాలని కూడా మీ మనసులో అనుకుంటారు కావచ్చు. శోభా కేంద్రం 2 కొత్త ముచ్చట్లు చెప్పిపోతుందని. ఆ తాటివనం ఎప్పుడు పెద్దది కావాలి, దాన్ని ఎప్పుడు గీయాలి, మీరు ఎప్పుడు కళ్ళమ్మాలి? అప్పటిదాకా చేతుల దగ్గర పెట్టుకొని కూర్చుంటారా? ఎట్లా బతుకుతారు? అందుకే 10 లక్షలు ఇవ్వాలంటున్నా. చెట్ల ఖరీదు ఇవ్వమంటున్నాం, 10 ఎకరాల్లో నాటించమంటున్నాం. అది నాటించిన తర్వాత కళ్ళు గీసే వరకు అన్న ఏది సహకరిస్తుందా, ఎక్కగలుగుతాడా? మరి అన్న కుటుంబం ఎట్లా బాగుపడాలి, ఎట్లా బతకాలి? అవునా కదా? కుటుంబంలో మినిమం 5 నుంచి 6 ఉంటాం తినేటోళ్ళం ఫ్యామిలీలో.
మరి ఎట్లా బతకాలి? అందుకే 10 లక్షలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తాను. అందుకే డిగ్రీ ఇంటర్ చేసిన పిల్లల్ని ఉద్యోగ అవకాశం కల్పించమంటాను. ఎందుకంటున్నా, భూమి ఉంటే కొడుకులు భూములు చేసుకొని బతుకుతారు. కానీ ఉన్న భూమిని ప్రాజెక్ట్ లో ఇచ్చారు కదా, వాళ్ళు ఇచ్చిన దిక్కుమలే 7 లక్షలు 6 లక్షలు ఏమిటికి మొదలైంది? 6 లక్షలు ఎప్పుడో అడ్రస్ లేకుండా పోవచ్చు. పండుగకో పప్పానికో ఓడిసినాయా? ఏళ్ళమ్మ పట్నాలు వేసుకుంటే బట్టలో కల్లో మందో గుడాలో ఓడిసినాయా? ఓడిసినాయి. ఓడవయాక అందుకే ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వమంటున్నాం. ఉపాధి కోల్పోయినాం, భూమి కోల్పోయినాం. ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి. చింతమడకలు ఇచ్చినట్టుగా కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలి. 10 ఎకరాలలో తాటివనం ఈతవనం నాటించాలి. ఒక్క చెట్టుకు 25,000 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేయాలి. ఈ డిమాండ్లు సాధించేంత వరకు రోజు పొద్దున మీ ఇంటికాడ అలుకుపూత పని అయిపోయినాక వచ్చి ఈయన అనుకొని తినాలి. అవసరం అంటే అన్నలు అందుకత్తారు, మీరు తినండి కావాలి ఈయన అనుకుంటారా? కానీ బండ్లు ఉండాలనే, వాళ్ళు తెలంగాణ పని చేస్తారు. వాళ్ళు ఆలోపురం అంటే ధైర్యం కోసం రా శోభక్క అంటే రాత్రి వచ్చిందమన్నా ఉంటా. భూమి మీదనైనా వండుకుంటాం, ప్రజల కోసం కష్టం వచ్చిందంటే ఏ పగలైనా ఆదుకుంటాం కాబట్టి హామీలను నిలబెట్టుకోమంటున్నాం. ఇంకో అదనంగా 2 డిమాండ్లు పెడుతున్నాం అంతే. ఇక్కడ చింతమడకలు మేము ఇక్కడ యాడ్ చేసుకోవాలి. చింతమడకలో ఎలాంటి కష్టం లేదు. నా వీడియో విని పాపం చింతమడకలు ఫోన్లు చేసిండ్రు. ఆడ మా బీజేపీ వాళ్ళు ఉంటారు కదా, నిజంగా మాట్లాడిన శోభక్క మేము అడగక ముందే మాకు కేసీఆర్ ఇచ్చిండు, నేను మాట్లాడిన దాని మీద అన్నట్టుగా ఇక్కడ అడుగుతాండ్రు. ఏం పాపం చేసినాం నేను క్వశ్చన్ చేస్తానా, ఎందుకు ఇస్తలేరని నేను క్వశ్చన్ చేస్తానా, ఇయ్యమనే నేను క్వశ్చన్ చేస్తానా, ఇయ్యమనే నేను డిమాండ్ చేస్తానా. అలా నిద్రపోనియద్దు, మీతో సాధ్యమైతది. ఏదైనా పోరాటాల ద్వారానే ఫలితాలు పొందుతాం, పోరాటాల ద్వారానే విజయాలు వస్తాయి. ఎందరో తెలంగాణ కోసం అమరులు అయితేనే 1200 మంది పైచిలకు విద్యార్థులు అమరులైతేనే తెలంగాణ వచ్చింది. మీలాంటోళ్ళు మాలాంటోళ్లకు బతుకమ్మలు, బోనాలు, కోలాటము, ధూమ్ధాములు, రాస్తరోకలు, ధర్నాలు చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకొని బాధపడుతున్నాం. ఓన్లీ కల్వకుంట్ల కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం అంటే అర్థమవుతుంది కదా, కేసీఆర్ కుటుంబం ఒక్కటే బాగుపడుతుంది. తండ్రి ముఖ్యమంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఎమ్మెల్సీ, సడ్డకుని కొడుకు ఎమ్మెల్సీ రాజ్యసభ సభ్యుడు, తర్వాత ఒక తమ్ముడు ఎమ్మెల్యే, ఒక తమ్ముడు ఇంకో ఎమ్మెల్యే, కోరుట్ల ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడే, జగిత్యాల ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడే, వేములవాడ ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడే. ఇక హరీష్ రావు అక్క కొడుకు మంత్రి, హరీష్ రావు అల్లుడు. తర్వాత వినోద్ కుమార్ తమ్ముడు, ఆయనకో పదవి. అంటే కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఉపాధి కల్పించిండు, నౌకర్లు ఇచ్చిండు. వాళ్ళకి జీతాలు ఎంత తెలుసావా? ఒక నెల వాళ్ళు బాగా కష్టం చేస్తారు, ఎవ్వరు చేయలేరు, కష్టం చేస్తారు. కానీ 5 లక్షల పైచిలుకు వాళ్ళ జీతాలు ఒక్కరికి ఒక నెల. కవితమ్మకు 5 లక్షల పైచిలుకు, కేసీఆర్ కు 5 లక్షల పైచిలుకు, కేటీఆర్ కు 5 లక్షలు, సంతోష్ కుమార్ అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకే ఒక్కొక్కరు 5-5 లక్షల చొప్పున జీతభత్యాలు తీసుకుంటారు. అదంతా మీరు కట్టే పన్నులే అక్క, మన ప్రజల సొమ్ము తింటారు వాళ్ళు. కాబట్టి ఎందుకు అడగకూడదు? వాళ్ళు ఇష్టమన్న వాటిని ఎందుకు అడగాలి మనం? తప్పకుండా మీరు ఫైట్ చేయండి. నేను మొన్న టీవీలో చూసినా కానీ ఇది స్టేషన్ కనుకూరు అనుకోలే. ఫస్ట్ రోజో 2వ రోజో కరీంనగర్ ఉండగా ఈ దీక్షను చూసినా గానీ నేను ఇది ప్రాజెక్టు ఈ నియోజకవర్గానికి వస్తుందని మాత్రం నేను అనుకోలేదు. రాత్రి తమ్ముళ్ళు చెప్పేంత వరకు. కాబట్టి అక్క మీ పోరాటానికి మా బండి సంజయ్ అన్న దృష్టికి కూడా తీసుకుపోతాం. ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ అన్న వస్తారు. తప్పకుండా బండి సంజయ్ అన్న దృష్టిలో మా రాష్ట్ర అధ్యక్షులు అన్నగారి దృష్టిలో జోరిగా లాగా మీ పోరాటం ఉండాలి, మీ ఆరాటం ఉండాలి, మీ నిర్ణయాలు ఉండాలి.